సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మరో నోటిఫికేషన్ నెలకు 1,50,000 జీతం వచ్చే నోటిఫికేషన్ అండి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ డేటెడ్ వచ్చేసి 15th జూన్ రోజు పబ్లిష్ అయింది. సో ఇక్కడ డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్ వేకెన్సీస్, జనరల్ ఎలిజిబిలిటీ, ఇంకా అప్లికేషన్ ప్రొసీజర్, ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాము. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 12 వేకెన్సీస్ ఉన్నాయి. సో 12 వేకెన్సీస్లో డిఫరెంట్ స్ట్రీమ్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ వచ్చేసి టోటల్గా 12 వేకెన్సీస్ ఉన్నాయి. సో డొమైన్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రిస్క్, ఇంకా పాలసీ అనలిటిక్స్, క్లైమేట్ చేంజ్ అండ్ సస్టైనబుల్ ఫైనాన్స్, ఇంకా క్రెడిట్ రిస్క్ అనలిటిక్స్, పేమెంట్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ వచ్చేసి పాలసీ అండ్ రీసెర్చ్ ఇన్ డొమెస్టిక్ అండ్ క్రాస్ బార్డర్ పేమెంట్స్, పాలసీ అండ్ రీసెర్చ్, DERP, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, డేటా అనాలిసిస్. సో ఈ పర్టికులర్ డొమైన్స్లో ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఫినాన్షియల్ మార్కెట్స్, డేటా అనలిటిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్. సో ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years అండి. సో కట్ ఆఫ్ డేట్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి July 6, 2026 వరకు. మీరు 30 years లోపు ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మినిమం ఏజ్ క్రైటీరియా మాత్రం 21 years లోపు 21 years ఉండాలి. సో ఈ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 21 to 30 years లోపు ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి. సో ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా సైబర్ సెక్యూరిటీ యంగ్ ప్రొఫెషనల్కి మీరు ఎలిజిబిలిటీ మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సిన అర్హత వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అది కూడా సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్, AI ఈ పర్టికులర్ డొమైన్స్లో మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే మీకు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజైరబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడిగారు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్ ఈస్ డిజైరబుల్ బట్ నాట్ మ్యాండేటరీ. ఇట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ యంగ్ ప్రొఫెషనల్ రోల్ వచ్చేసి మీరు పాలసీ రీసెర్చ్, ఇంకా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ రీసైలెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ మీద మీరు డ్రాఫ్టింగ్, ఇంకా అనాలిసిస్ చేయడం జరుగుతుంది ఈ ప్రొసీజర్లో జాబ్ రోల్. అండ్ ఈ నోటిఫికేషన్ యంగ్ ప్రొఫెషనల్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ, కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ పీరియడ్ ఆఫ్ అప్రాక్సిమేట్లీ 3 years వరకు ఉంటుంది. సో ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ పాలసీ అనలిటిక్స్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ లేదా ఎంటెక్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ లేదా IT లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ లేదా డేటా సైన్స్లో మీరు చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ బీటెక్ కాకుండా హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా ఇది డిజైరబుల్ అన్నారు. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అంటే ఈ అనాలిసిస్ అనలిటిక్స్కి మీకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎక్సెల్, పవర్ BI, పైథాన్, స్టాటిస్టిక్స్, MIS, ఆటోమేషన్, డేటా మేనేజ్మెంట్. సో ఇవి బేసికల్గా ఎవరైతే బీటెక్లో అనలిటిక్స్ కోర్స్ చేస్తారో వారికి ప్రొఫైల్లో ఉంటుంది. సో ఇది సిలబస్లో కూడా ఉంటుంది. పవర్ BI, పైథాన్, స్టాటిస్టిక్స్, ఈవెన్ మీరు డేటా అనలిటిక్స్కి వెళ్ళినా కూడా ఇది మ్యాండేటరీ ఉంటుంది. సో ఇది చదువుకున్నా కూడా మీకు డేటా అనలిటిక్స్, డేటా అనలిస్ట్గా జాబ్కి మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సేమ్ ఈజ్ అ ప్రొఫైల్. సో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లైమేట్ చేంజ్, రిస్క్ అండ్ సస్టైనబుల్ ఫైనాన్స్. ఈ నోటిఫికేషన్కి మీకు మాస్టర్ డిగ్రీ వచ్చేసి ఎన్వైరన్మెంటల్ సైన్స్ లేదా క్లైమేట్ ఫైనాన్స్, ఎన్వైరన్మెంటల్ మేనేజ్మెంట్. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఈ పర్టికులర్ డొమైన్స్లో ఉండాలి. పబ్లిక్ పాలసీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, క్వాంటిటేటివ్ డిసిప్లిన్. సో ఈ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వారికి మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో టోటల్గా 12 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ డొమైన్స్లో ఉన్నాయి. ఇక్కడ క్రెడిట్ రిస్క్ అనలిటిక్స్ యంగ్ ప్రొఫెషనల్, ఇంకా రెగ్యులేటరీ పాలసీ ఈ నోటిఫికేషన్ ఈ పర్టికులర్. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఎకనామిక్స్ లేదా ఎకనామెట్రిక్స్, స్టాటిస్టిక్స్, ఫినాన్స్, మ్యాథమెటిక్స్, డేటా సైన్స్, ఫినాన్షియల్ ఇంజనీరింగ్ ఈ రెలవెంట్ డిసిప్లిన్స్లో మీకు మాస్టర్ డిగ్రీ లేదా PG ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. క్రెడిట్ రిస్క్ అనలిటిక్స్ లేదా రెగ్యులేటరీ పాలసీ. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ డిజైరబుల్ వచ్చేసి PhD అడిగారు బట్ నాట్ మ్యాండేటరీ. బట్ మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ లేదా నాలెడ్జ్ ఆన్ పైథాన్ ఉంటే ఇట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఇది కూడా ముంబైలో ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ రెగ్యులేషన్, సెంట్రల్ ఆఫీస్, ముంబై. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఈకోసిస్టమ్ అండి, యంగ్ ప్రొఫెషనల్ పేమెంట్ ఈకోసిస్టమ్.
సో ఈ ఈకోసిస్టంలో మీకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకనామిక్స్ లేదా స్టాటిస్టిక్స్ లేదా ఫైనాన్స్ లేదా కామర్స్ లేదా పబ్లిక్ పాలసీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ లేదా బీటెక్ ఆర్ ఎంటెక్, ఎనీ బీటెక్ ఆర్ ఎనీ ఎంటెక్, ఇంకా చార్టెడ్ అకౌంట్ చదివిన వారు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. సో పేమెంట్స్ ఈకోసిస్టమ్కి బీటెక్ వారు, ఎంటెక్ వారు, సిఏ వారు అండ్ ఎకనామిక్స్ పీజీ, స్టాటిస్టిక్స్ పీజీ, ఫినాన్స్ పీజీ, పబ్లిక్ పాలసీ పీజీ వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ అడిగారు. పేమెంట్ సిస్టమ్, క్రాస్ బార్డర్ పేమెంట్ సిస్టమ్, పబ్లిక్ పాలసీ, ఫినాన్షియల్ మార్కెట్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది, బట్ నాట్ మ్యాండేటరీ. సో జాబ్ లొకేషన్ వచ్చేసి ముంబైలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పాలసీ అండ్ రీసెర్చ్ ఇన్ డొమెస్టిక్ అండ్ క్రాస్ బార్డర్ పేమెంట్స్. క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఫినాన్స్, కామర్స్, పబ్లిక్ పాలసీ, డేటా సైన్స్ లేదా బీఈ, బీటెక్, ఎంటెక్, సిఏ. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ ముంబైలో ఉంటుంది, సెంట్రల్ ఆఫీస్లో. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ రీసెర్చ్, పాలసీ అండ్ రీసెర్చ్, బట్ మాస్టర్ డిగ్రీ ఉండాలి అండ్ లేదా పిహెచ్డి ఇన్ ఎకనామిక్స్ విత్ అట్లీస్ట్ 1 కోర్స్ పేపర్. సో ఈ డొమైన్ వచ్చేసి ఎకనామిక్స్లో మీకు పేపర్ ఉండి మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామెట్రిక్స్, సో ఈ డొమైన్లో మీరు చదివి ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎకనామిక్స్ రిలేటెడ్ ఫీల్డ్ కాబట్టి. సో ఇంకా ఎక్స్పీరియన్స్ ఇన్ పైథాన్ ఆర్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇది కూడా సెంట్రల్ ఆఫీస్ ముంబైలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏఐ అండి, యంగ్ ప్రొఫెషనల్ ఏఐ. సో కావాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఏఐ, కంప్యూటర్ సైన్స్, పబ్లిక్ పాలసీ, డేటా సైన్స్ రిలేటెడ్ డిసిప్లిన్స్లో ఉండి మీకు ఏఐ గవర్నెన్స్, మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్, డేటా ఎథిక్స్, ఎమర్జింగ్ టెక్నాలజీ, పాలసీ ఫ్రేమ్వర్క్, సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ క్వాంటమ్ టెక్నాలజీ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా టెక్నికల్ ప్రొఫెషనల్ డిగ్రీ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ. ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ, ఇంకా ఎమర్జింగ్ అనాలిసిస్, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్. సో ఈ డొమైన్లో మీకు ఎక్స్పోజర్ ఉంటే ఇట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. ఇది కూడా ఫిన్టెక్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఆఫీస్ ముంబైలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ డేటా అనాలిసిస్ అండి. సో యంగ్ ప్రొఫెషనల్ డేటా అనాలిసిస్ కావాల్సిన ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ విత్ ఎకనామెట్రిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ చదివి ఉండాలి. డిజైరబుల్ సిఎఫ్ఏ, ఎఫ్ఆర్ఎం, ఇంకా ప్రొఫెషన్స్ ఇన్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో ఇది డేటా అనలిటిక్స్కి మీకు స్టాటిస్టిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇది కూడా ఫినాన్షియల్ మార్కెట్స్ ఆపరేషన్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఆఫీస్ ముంబైలో. సో ఇవన్నీ వేకెన్సీస్కి మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ ఫినాన్షియల్ మార్కెట్స్ అండి. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ లేదా ఆపరేషన్ రీసెర్చ్ లేదా ఫినాన్స్ లేదా స్టాటిస్టిక్స్, బేసికల్గా మ్యాథమెటికల్ రిలేటెడ్ డొమైన్లో మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, యంగ్ ప్రొఫెషనల్. నెక్స్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ డేటా అనలిటిక్స్ అండ్ పాలసీ రీసెర్చ్. దీంట్లో బీటెక్ లేదా ఎంటెక్ వారికి ఎలిజిబిలిటీ ఉంది. అది కూడా కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, ఇంకా మీకు బేసిక్ నాలెడ్జ్ ఆన్ టూల్స్ కావాలి, అనలిటిక్ టూల్స్, పవర్ బిఐ, అనలిటిక్స్, ఇంకా మీకు ఎస్క్యూఎల్ రావాలి, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అంటారు, ఎస్క్యూఎల్, పైథాన్ ఆర్ మెషిన్ లెర్నింగ్. సో ఇవన్నీ డొమైన్ రిలేటెడ్ వచ్చేసి డేటా అనలిస్ట్ ఎవరైతే చేస్తారో వారికి ఇదే కోర్స్ ఉంటుంది కాబట్టి. సో ఈ పర్టికులర్ డొమైన్ ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ డేటా అనలిటిక్స్ ఏదైనా చేస్తూ ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ప్యాకేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. తర్వాత ఫర్దర్గా షిఫ్ట్ కూడా కావచ్చు మీరు. సో ఈ పర్టికులర్ నేచర్ ఆఫ్ ఎంగేజ్మెంట్. సో యంగ్ ప్రొఫెషనల్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు కాంట్రాక్ట్ బేసిస్గా లిమిటెడ్ పీరియడ్లో ఉండడం జరుగుతుంది. యంగ్ ప్రొఫెషనల్ విల్ నాట్ కాన్స్టిట్యూట్ అ రెగ్యులర్ జాబ్. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా 3 years వరకు ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. సో ఇది టెన్యూర్ ఆఫ్ ది కాంట్రాక్ట్ వచ్చేసి ఇక్కడ ఇనిషియల్గా 3 years ఉంటుంది, విచ్ కెన్ బి ఎక్స్టెండబుల్ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఎక్స్టెండబుల్ వచ్చేసి 5 years వరకు ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది.
సో ఇక్కడ 3 months నోటీస్ పీరియడ్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు దాని నుంచి విత్డ్రా చేసుకోవాలనుకుంటే 3 months notice by either party. However, during the first 6 months of initial tenure, either parties can terminate the contract without any notice. సో 6 months ప్రొబేషన్ పీరియడ్లో ఉండడం జరుగుతుంది. సో అప్రాక్సిమేట్గా మీకు కంటిన్యూ అవుతే 5 years వరకు ఉంటుంది కాబట్టి అడ్వాంటేజ్గా ఉంటుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ తీసుకొని మీరు ఫర్దర్గా స్విచ్ కూడా కావచ్చు, హైయర్ ప్యాకేజ్ కూడా రావచ్చు. సో వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మంత్లీ ఫిక్స్డ్ స్టైఫండ్ వచ్చేసి 1,50,000 వరకు ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ మోర్ దెన్ ఏ డేటా అనలిస్ట్. ఒకవేళ మీరు బీటెక్ అయిపోయాక కూడా డేటా అనలిస్ట్కి అప్రాక్సిమేట్ ఫ్రెషర్ శాలరీ వచ్చేసి లేదా 1 year ఎక్స్పీరియన్స్ శాలరీ ఉన్నా కూడా అప్రాక్సిమేట్గా 6 lakhs లేదా 6 lakhs అనేది మ్యాక్సిమం ప్యాకేజ్, ఒక 6 to 7 lakhs ప్యాకేజ్ అనేది మ్యాక్సిమం ప్యాకేజ్. బట్ ఇక్కడ మీకు ప్యాకేజ్ వచ్చేసి హెవీ ప్యాకేజ్ ఉంటుంది కాబట్టి గివ్ ఏ ట్రై. ఎవరైతే జాబ్లో ఉన్నారో డేటా అనలిస్ట్గా లేదా ఈ డొమైన్లో కంప్యూటర్ సైన్స్ ఏఐలో ఉన్నారో, సో ఈ పర్టికులర్ ఎక్స్పీరియన్స్ 3 years చేసి ఫర్దర్గా స్విచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ తీసుకుని. సో ఇట్ విల్ బి ఏ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఎవరైతే ఐటీ స్ట్రీమ్లో ఉన్నారో, ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ లేదు. 3 years ఉంటుంది, ఫర్దర్గా 2 years కూడా కంటిన్యూ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. సో బట్ లొకేషన్ వచ్చేసి ముంబైలో అండి. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీ CV వచ్చేసి ఈ పర్టికులర్ ఈమెయిల్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. yphR@rbi.org.in మీ ట్రాన్స్క్రిప్ట్స్ అన్నీ ఇలా పంపించాల్సి ఉంటుంది. CV, ట్రాన్స్క్రిప్ట్, స్టేట్మెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ శాంపుల్ ఆఫ్ అకాడమిక్ ఆర్ పాలసీ రైటింగ్, రికమెండేషన్ లెటర్ ఫ్రమ్ ద ప్రొఫెషనల్ రెఫరీ, ప్రిఫరబుల్లీ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ కరెంట్ ఆర్ ప్రీవియస్ ఇన్స్టిట్యూషన్. సో ఇవన్నీ మీరు ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు సబ్జెక్ట్ ఆఫ్ ది ఈమెయిల్ వచ్చేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి మీరు ఈ పోస్ట్ కోడ్ రాయాలి. YP అంటే యంగ్ ప్రొఫెషనల్ అప్లికేషన్, పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది మీరు సబ్జెక్ట్ ఆఫ్ ది ఈమెయిల్లో మీరు డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ద లాస్ట్ డేట్ ఫర్ ద రిసీట్ ఆఫ్ ది అప్లికేషన్ ఈజ్ July 6, 2026. సో ఇది ఓన్లీ మీరు PDF ద్వారా less than 5 MB ఉండాలి. మీ డీటెయిల్స్ అన్నీ మర్జ్ చేసి ఒకటే PDFలో మీరు పంపించాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ ఈమెయిల్ అడ్రస్కి. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు ఫార్మాట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్. ఇదంతా ఫిల్ చేసి అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత అటెస్ట్ చేసి ఉండాలి. మీ డీటెయిల్స్ అన్ని ట్రాన్స్క్రిప్ట్స్ కూడా అటెస్ట్ చేసి ఆ ఈమెయిల్ అడ్రస్కి బిఫోర్ July 6 పంపించాల్సి ఉంటుంది. సో ఇది మన ఛానల్లో డిఫరెంట్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ గివ్ ఎ ట్రై. ఆ థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది. సో కొత్త నోటిఫికేషన్ అయితే హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్ అండ్ అప్లై చేయండి. అండ్ ఒకవేళ మీకు ఈ పోస్ట్కి ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేయండి. ఎలిజిబిలిటీ లేకపోతే ఖచ్చితంగా ఈ డొమైన్లో ఎవరికైతే ఫ్రెషర్స్ అయినా జాబ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. రిమెంబర్ ద లాస్ట్ డే టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్ వచ్చేసి July 6, 2026 is the last day to apply. Thank you. Have a great day.